ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి? అండ్ ఈ ఫాలిక్యులర్ స్టడీకి చేసుకుంటున్నప్పుడు పేషెంట్ ఎన్నిసార్లు హాస్పిటల్‌కి రావాల్సొస్తుంది? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది మీ ఎగ్ డెవలప్మెంట్ అంటే టెక్నికల్గా ఫాలికల్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఏ రోజుకి ఎంత మెజర్మెంట్ ఉంది అనేది చూసేదే ఫాలిక్యులర్ స్టడీ. అంటే సిరీస్ ఆఫ్ స్కాన్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ విజిట్ అనేది మీకు డేట్ వచ్చినప్పుడు రెండో రోజన్నా ఆర్ఎల్స్ ఫస్ట్ టు 3 days మధ్యలో ఎప్పుడైనా కానీ ఒకసారి హాస్పిటల్కి రావాలి. ఇలా వచ్చినప్పుడు మీకు ఒక బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తాం. అంటే మీ ఎగ్ నంబర్ ఎంత ఉంది, మీ ఎండోమెట్రియం ప్రాపర్గా షెడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాము. ఎగ్ నంబర్ చూసినప్పుడు ప్లస్ ఇంకొకటి అడిషనల్గా చూసే పాయింట్ ఏంటి అంటే ఏదైనా సిస్ట్ ఏమన్నా ఉందా అండాశయంలో, అంటే లాస్ట్ మంత్ది ఏదన్నా రిలీజ్ కానిదన్నా కానీ, లేకపోతే ఇప్పుడు హెమరేజిక్ సిస్ట్ అన్నా, క్లియర్ సిస్ట్ అన్నా ఇలాంటివి ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలా ఏమన్నా రెండో రోజు ఉందా అనేది చూడాలి. అలా చూసిన తర్వాత మీకు ఎగ్ డెవలప్మెంట్కి ఇన్ కేస్ మీకు టాబ్లెట్స్ ఏమైనా పెట్టామంటే దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ అరౌండ్ 7th or 8th day మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి రావాలి, వచ్చి స్కాన్ అనేది చేయించుకోవాలి. ఇలా చేయించుకున్నప్పుడు అంటే మీకు ఇన్ని రోజులు పెట్టిన మెడికేషన్కి మీ బాడీ ఎలా రెస్పాండ్ అయ్యింది, మీ ఫాలికల్ గ్రోత్ అనేది ఎంత మటుకు వచ్చింది అనేది చూస్తాం ఆ రోజు స్కాన్లో. సో అది నెక్స్ట్. తర్వాత ఆ రోజు ఎంతైతే మెజర్మెంట్ ఉందో అది మళ్ళీ ఫర్దర్గా ఒక ఆల్టర్నేట్ డే ఆర్ 2 days తర్వాత అయినా కానీ మళ్ళీ స్కాన్ చెక్ చేస్తాము. అంటే ఇలా సిరీస్ ఆఫ్ 4 to 5 స్కాన్స్ అనేవి మనము రెగ్యులర్గా ఆ నెల డెడికేటెడ్గా చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడంతో మీకు యూజ్ ఏంటి? ఇలా చేయించుకున్నప్పుడు మీ ఎగ్ డెవలప్మెంట్ అంటే టెక్నికల్గా ఫాలికల్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనేది స్కాన్లో అనేది మనకు తెలుస్తుంది. ఆ టైంలో మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యెస్ట్ ఉంటాయి. ఓవ్యులేషన్ అనేది మనం క్లియర్గా దీంట్లో ట్రాక్ చేస్తున్నాము. అంటే మనకి ఎగ్ అనేది కంటికి కనిపించదు, దాని బయట లేయర్ ఏదైతే ఉందో ఫాలికల్ అనేది అది మాత్రమే మనం స్కాన్లో చూస్తాము. సో స్కాన్లో ఇన్ని రోజులు పెరిగింది, ఫైనల్గా అరౌండ్ 12th day 13th day అది కొలాప్స్ అయిపోయింది అంటే ఏమన్నట్టు అర్థము, దాని లోపల ఉన్న కంటెంట్స్ బయటికి వచ్చాయి, దాంతోపాటు ఎగ్ కూడా బయటికి రిలీజ్ అయ్యింది అన్నట్టుగా అర్థం చేసుకుంటాం. సో ఆ టైంలో మీరు కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆ నెలకి హయ్యెస్ట్ అనేది ఉండేది ఆ టైంలోనే ఉంటాయి. ఓవ్యులేషన్ని మనం ట్రాక్ చేసేదే ఈ ఫాలిక్యులర్ స్టడీ. ఎగ్ అని ఎందుకు అంటామంటే మీకు నార్మల్గా అర్థం కాదు కాబట్టి ఎగ్ డెవలప్మెంట్ని ట్రాక్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్తాం. కానీ మనము టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎగ్ అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చరు, అది మనకి కంటికి ఎక్కడ కూడా స్కాన్లో కనపడదు, ఏ బ్లడ్ టెస్ట్లోనూ అది డైరెక్ట్గా మనకి తెలియదు. ఓన్లీ మనకు తెలిసేది ఎగ్ నంబర్ ఎంత ఉంది అనేది, అంటే ఫాలికల్ నంబర్ ఎంత ఉంది అనేదే తెలుస్తుంది. అండ్ ఆ ఫాలికల్ సైజ్ పెరిగిందా లేదా అనేది చూసేదే ఈ ఫాలిక్యులర్ స్టడీ. అపార్ట్ ఫ్రమ్ ఫాలికల్ ఇంకొకటి ఎండోమెట్రియం అనేది కూడా చూస్తాము. గర్భాశయంలో లేయర్ థిక్నెస్ అనేది ఎంత ఉంది, మీకు ఓవ్యులేషన్ టైంకి అది ప్రాపర్గా ఉందా లేదా అనేది కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీలో చెక్ చేస్తాం. ఇలా ఫాలిక్యులర్ స్టడీ చేసుకున్నప్పుడు ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది హై ఉంటుంది కాబట్టి ఆ టైంలో కలిసి ఉంటే న్యాచురల్గా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.